పెన్నును సమాజానికి ఇంకా పదునుగా ఎట్లా వాడాలనో అది నేర్చుకోండి అని చెప్తున్నా తప్ప ఎవరిని నేను రెచ్చగొట్టాల్సిన అవసరం నాకు లేదు. రెచ్చగొడితే నాకేం వచ్చేది లేదు. చదువు ముఖ్యం, చదువే ముఖ్యం. ఆ చదువే ఈ సమాజానికి ఏం మంచి చేయనో నేర్పుతుంది, అంతే తప్ప ఇప్పుడు మేము చదువుకొని ఈ సమాజం గురించి మాట్లాడుతున్నాం తప్ప మేము అడవులలో పోయి ఏం నేర్చుకొని వచ్చి చెప్తలేం కదా ఇడా. సో మీరు ఇప్పుడు ఇట్లాంటి కార్యక్రమాలు పెట్టి మరి యువత అందరికీ మీరు ఇక అడవి బాట పడకండి, రాజ్యం చేతిలో బలైపోతారు, ఇక బంద్ చేయండి అని మేము చెప్పేదే అది సన్నాసులకు కొంతమందికి అర్థం కాదు. అర్థం కాకుండా ఏదేదో మాట్లాడుతూ ఉంటారు, మమ్మల్ని మాకేదో కామెంట్లు పెడతా ఉంటారు. కానీ మేము చెప్పేదే అది, వాళ్ళను అడవిలో ఉన్న సమస్యలను ఈ సమాజంలోకి వచ్చి ఈ జనారణ్యంలోకి వచ్చి సమస్యలను చెప్పుమనే చెప్తున్నాం. వద్దు గన్నులు అనేటివి వద్దు. ఆ గన్ను పట్టుకోవాల్సింది పోలీసులు పట్టుకోవాలా. మన దేశంలోకి ఎవడన్నా వేరే చర్యలకు పాల్పడితే వాళ్ళు చేయాలని నిన్న విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక రానున్న రోజులలో ఇట్లాంటి కార్యక్రమాలు ఉండే, ఇక బూటకప్ ఎన్కౌంటర్లు అనే ఫ్లెక్సీలు అనబడే మీలాంటి ఇట్లాంటి కార్యక్రమాలు అయితే ఉండే అనుకుంటున్నాను. ఎందుకంటే నక్సలిజం అంతరించిపోతే ఇంకేముండదు. ఉండొద్దు. ఇప్పుడు నక్సలిజం అనేది దాన్ని వేరే అర్థంగా తీసుకుపోతాం. మంచిగా ఆలోచిస్తే ఈ సమాజం గురించి ఆలోచించేటోళ్ళు అనేది తెలుస్తుంది. ఎర్రజెండా అనేది ఒకప్పుడు ఎర్రజెండా అంటే ఏంది, ఒక స్ఫూర్తిదాయకం. ఇప్పటికీ ఉంటది, ఎప్పటికైనా ఉంటది. అది మీకు కూడా ఉంటది. ఏదో మీరు మైక్ పట్టుకున్నంత మాత్రాన బయటికి చూపెట్టుకోకపోతే అది ప్రజలకు తెలియకుండా ఏముండదు. నక్సలైట్లు అంతరించిపోయి సమాజంలో నక్సలైట్లు పెరుగుతారంటారా? అవును. అంటే నేనేమంటున్నా, మీరు కాంట్రవర్షియల్ గా అది చేయాలనుకుంటే దానికి నేనేం చేయలేను. నేనేమంటున్నా అంటే పెన్ను చదువుతూనే వస్తుంది. వాళ్ళు ఎందుకు అడవిలో ఉంటుర్రు, ఇంకా ఈ సమాజానికి ఎందుకు దూరం అయ్యారు, ఇది ఆలోచించాల్సింది. వాళ్ళకు దూరమైన బడిని దగ్గర చేయి, వాళ్ళకు దూరమైన గుడిని దగ్గర చేయి, వాళ్ళకి అక్షరాలు నేర్పు, వాళ్ళకి చదువు నేర్పితే కదా ఈ సమాజంలో ఏముందనేది తెలిసేది. హైదరాబాద్ ఎవరికి తెలియదు, పక్కనున్న పట్టణమే తెలియదు. అడవిలో ఉన్న ఆహారమే, అడవిలో ఉన్న సంపద మీదనే వాళ్ళు ఉంటారు తప్ప ఎక్కడనో రాజకీయ నాయకులు కదా బిల్డింగ్లు కట్టుకొని ఉన్నట్టు వాళ్ళకు ఉండదు. ఈ సమాజం గురించి